#1 కోచింగ్ సెంటర్ హరీష్ అకాడమీ అందిస్తోంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై 50% డిస్కౌంట్ ఆఫర్స్. 5,000 రూపాయల ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,500 రూపాయలు మాత్రమే. 6,000 రూపాయల టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు 3,000 రూపాయలు మాత్రమే. 4,200 రూపాయల ఆంధ్రప్రదేశ్ ఎస్ఐఎన్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,200 రూపాయలు మాత్రమే. 4,999 రూపాయల తెలంగాణ ఎస్ఐఎన్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,500 రూపాయలు మాత్రమే. ఇండివిజువల్ కోర్సులపై కూడా 50% డిస్కౌంట్ కలదు. ఈ ఆఫర్ మే 28 నుండి జూన్ 2 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి కేరళ రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో కేరళ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వృద్ధులకు సంబంధించి వృద్ధాప్య సంరక్షణ చర్యల్లో భాగంగా బెల్ ఆఫ్ ఫెయిత్ అనే ప్రోగ్రాం వార్తలు నిలిచింది. బెల్ ఆఫ్ ఫెయిత్. సో ప్రోగ్రామ్ పేరు గుర్తుంచుకోండి, బెల్ ఆఫ్ ఫెయిత్ అనే ప్రోగ్రాం ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచింది అంటే కేరళ రాష్ట్రానికి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వృద్ధులు ఎవరైతే ఉంటారో వారి సంరక్షణ చర్యల్లో భాగంగా ఈరోజు వార్తలు నిలిచింది బెల్ ఆఫ్ ఫెయిత్ అనే ప్రోగ్రామ్. యాక్చువల్గా బెల్ ఆఫ్ ఫెయిత్ అంటే ఏంటంటే ఒంటరిగా నివసించే వృద్ధులు ఉంటారు కదా, మన ప్రాంతాల్లో కూడా చూస్తాము. ముఖ్యంగా వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఒంటరిగా జీవితాన్ని గడిపే వృద్ధులు ఎవరైతే ఉంటారో వారిని సంరక్షించాలి ప్రభుత్వం. ఈ చర్యల్లో భాగంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, కేరళ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరిగా నివసించే వృద్ధులు ఎవరైతే ఉంటారో వారి ఇంట్లో ఒక రిమోట్ అలారం ని బిగిస్తారు అన్నట్టు. రిమోట్ అలారం ఎవరు బిగిస్తారు? ఇది ఎవరి ఆధ్వర్యంలో అమల్లో ఉంది రాష్ట్రంలో అంటే కేరళ పోలీస్ డిపార్ట్మెంట్. సో కేరళ పోలీసు శాఖ ఉంది కదా, సో కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ వారు గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులు ఎవరైతే ఉంటారో ఆ ఇంట్లో ఒక రిమోట్ అలారం ని బిగిస్తారు అన్నట్టు. అలారం అన్నట్టు ఎందుకు మరి ఈ అలారం యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా వృద్ధాప్య సమస్యల్లో ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం వృద్ధాప్యం వచ్చిన తర్వాత చాలా సమస్యలు మనకు కలుగుతాయి. హృద్రోగ సమస్యలే కావచ్చు, అనుకోని సమస్యల కారణంగా కొంతమంది హఠాత్తుగా మరణిస్తారు కూడా. అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని సంరక్షించాలి. అందులోనూ ఒంటరిగా నివసిస్తున్నారు కాబట్టి ఆ వృద్ధులను ప్రభుత్వమే కాపాడుతుందని చెప్పేసి వారి సంరక్షణ చర్యల్లో భాగంగా బెల్ ఆఫ్ ఫెయిత్ అనే ప్రోగ్రాం ఈరోజు వార్తలు నిలిచింది. సో అనుకోని విపత్తు తలెత్తినా లేదా ఏదంటే ఆరోగ్య సంబంధిత సమస్య తలెత్తినా కూడా చుట్టుపక్కల ఉంటారు కదా ఇళ్ళ వాళ్ళందరూ కూడా, అలా ఒంటరిగా ఉండే వృద్ధుడు ఎవరైతే ఉన్నాడో తనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ అలారం ఏదైతే ఉంటుందో దాని మీద మీట ఉంటుంది కదా, ఆ బటన్ ని క్లిక్ చేస్తే ఒక పెద్ద సౌండ్ అనేది వస్తుంది అన్నట్టు, అలారం అనేది మోగుతుంది అన్నట్టు. ఈ అలారం మోగడం ద్వారా ఏమవుతుంది, చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే నైబర్స్ ఉంటారు కదా, ఆ నైబర్స్ అందరికీ కూడా ఓకే ఈ ఇంట్లో ఉండే ఒంటరి వృద్ధుడు ఎవరైతే ఉన్నారో తను ఏదో సమస్యను ఎదుర్కొంటున్నాడు, తనను సంరక్షించాలి అని చెప్పేసి ఇది కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా అమలు చేస్తున్నారు. సో కమ్యూనిటీ పోలీసింగ్ చాలా ఇంపార్టెంట్. సో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా కేరళ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకి కూడా ఈ ప్రోగ్రామ్ ని అమలు చేస్తోంది కేరళ పోలీస్ డిపార్ట్మెంట్. గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా అమలు చేస్తుంది అంటున్నాను. యాక్చువల్గా ఇది నూతన ప్రోగ్రామ్ అని చెప్పట్లేదు. దీన్ని రాష్ట్రంలో 2018 సంవత్సరం నుండి కేరళ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ అమలు చేస్తోంది. ఎక్కడ 2018 అంటే అర్బన్ ఏరియాస్ లో ప్రారంభమైన ప్రోగ్రామ్ ఇది. బెల్ ఆఫ్ ఫెయిత్ అనేది అర్బన్ ప్రాంతాల్లో అంటే పట్టణ ప్రాంతాల్లో, మన గ్రామీణ ప్రాంతాల్లో అయినా కూడా చుట్టుపక్కల ఎవరు ఉంటారు, మన ఇంటి ముందు ఎవరు ఉంటారు, ఇంటికి ఎవరు ఉంటారో వీరందరి జాడ మనకు తెలుస్తుంది. కానీ అర్బన్ కల్చర్ ఏ రకంగా ఉంటుందంటే కనీసం ఇంటి పక్కన ఎవరున్నారు, ఎవరొచ్చి వెళ్తున్నారో కూడా మనకు తెలియదు. సో అలాంటి అర్బన్ ప్రాంతాల్లో ఒంటరిగా నివసించే వృద్ధులు ఉంటారు కదా, అనాథ వృద్ధులు అనుకోవచ్చు, అలాంటి వారిని సంరక్షించాలని చెప్పేసి కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ 2018 సంవత్సరంలో ప్రారంభించింది. ఎక్కడ? కేవలం
పట్టణ ప్రాంతాలకి మాత్రమే. అలాంటి ప్రోగ్రామ్ని ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అమలు చేస్తూ గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తూ వార్తలు ఇచ్చింది కేరళ పోలీస్ డిపార్ట్మెంట్. ఇది కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్ అని గుర్తుంచుకోండి. బెల్ అంటే గంట మోగించడం అన్నట్టు. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ ఒంటరి వృద్ధులు ఏం చేస్తాడో గంట మోగిస్తాడు అన్నట్టు. సో వృద్ధుల సంరక్షణకు సంబంధించి ఈరోజు కేరళ రాష్ట్రం వార్తలు నిలిచింది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, అసలు ప్రభుత్వానికి సంబంధించి రాజ్యం ఏదైతే ఉంటుందో, మనం పరిపాలించే వారు ఎవరైతే ఉంటారో వారికి ఒక బాధ్యత ఉంది. మనకు రాజ్యాంగం, సో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని ఆర్టికల్ 41 చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 41 అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? సంరక్షణకి సంబంధించి భారతదేశంలో ప్రత్యేక వర్గాలు ఎవరైతే ఉంటారో వారిని సంరక్షించడం అనేది రాజ్యం యొక్క బాధ్యత. ప్రత్యేక వర్గాలు అంటే ఏంటి? వృద్ధుల సంరక్షణ, సో వృద్ధులకు పెన్షన్ ఇస్తారు. అండ్ నిరుద్యోగుల సంరక్షణ, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తారు, ఇదే రాజ్యాంగ ప్రకరణ. అండ్ ఇంకొకటి దివ్యాంగులు, సో దివ్యాంగులకు కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్లు కానివ్వండి, పెన్షన్స్ కూడా ఇస్తారు. సో ఈ ప్రత్యేక కేటగిరీస్ ఏవైతే ఉంటాయో వీరందరినీ కూడా సంరక్షించడం అనేది ఎవరి బాధ్యత? రాజ్యం యొక్క బాధ్యత లేదా ప్రభుత్వం యొక్క బాధ్యత అకార్డింగ్ టు ఆర్టికల్ 41. సో వృద్ధుల సంరక్షణకి సంబంధించి ఆర్టికల్ 41 అని గుర్తుంచుకోండి. దాంతోపాటు ఈ రెండు కూడా గుర్తుంచుకోండి. సో ఆర్టికల్ 41 అంటేనే సంరక్షణకి సంబంధించిన ఒక ప్రకరణ. అండ్ వృద్ధులకు సంబంధించి ఈరోజు టాపిక్ వార్తలు ఇచ్చింది కదా. సో వృద్ధులకు సంబంధించి వృద్ధుల సంరక్షణ చట్టం 2007 అనేది గుర్తుంచుకోండి. దేశవ్యాప్తంగా ఈ చట్టం అనేది చాలా ఇంపార్టెంట్. వృద్ధుల సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో తీసుకురాబడింది అంటే 2007. దీని ఏమంటామంటే మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ఓల్డ్ పర్సన్స్ యాక్ట్ అనొచ్చు. అంటే వృద్ధుల సంరక్షణ చట్టం అనుకోవచ్చు, 2007 సంవత్సరం. ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి, ఇన్ డీటెయిల్గా చూడండి. సో వృద్ధుల సంరక్షణకు సంబంధించి ఈ రోజు కేరళ రాష్ట్రం వార్తలు నిలిచింది. బెల్ ఆఫ్ ఫెయిత్, ఒక బెల్ ఏదైతే ఉంటుందో ఒంటరిగా నివసించే వృద్ధుడు ఉంటారు కదా, వారి యొక్క ఇంట్లో ఏదో ఒక గదిలో బిగించడం జరుగుతున్నాడు. రిమోట్ అలవర్ అన్నట్టు, తను ఎక్కడున్నా కూడా ఆ అలర్ని మోగించవచ్చు అన్నట్టు. సో ఈ రకంగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కేరళ రాష్ట్రంలో వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల కేరళ రాష్ట్రంలో ముగిసిన ఎన్నికలు చూసాము. మరొకసారి పినరయ్ విజయన్ గారు, మనకు ఎల్డిఎఫ్ కూటమి నాయకుడు పినరయ్ విజయన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ లాస్ట్ 2 days బ్యాక్ కేరళ రాష్ట్రానికి సంబంధించి స్మార్ట్ కిచెన్ స్కీమ్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం అని చెప్పాను. అండ్ కేరళ రాష్ట్రం అనగానే బెల్ అనే పదం కామన్ గా ఉంటుంది. ఈ రోజు బెల్ ఆఫ్ ఫెయిత్ అంటున్నాను. ఫస్ట్ బెల్, కైట్ విక్టర్స్ అనగానే ఏం గుర్తుకు రావాలి? కేరళ రాష్ట్రానికి సంబంధించి ఆన్లైన్ ఎడ్యుకేషన్ గుర్తుకు రావాలి. ఫస్ట్ బెల్, కైట్ విక్టర్స్ అనే ఛానల్, మరియు నమత్ బసై అనే ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఇటీవల కేరళ రాష్ట్రం ప్రారంభించింది. నమత్ బసై ఏంటి? గిరిజనులు ఎవరైతే ఉంటారో, కేరళ రాష్ట్రంలో గిరిజనులు ఉంటారు కదా, ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా, వారి యొక్క మాతృభాషలోనే వారికి విద్యను అందించే కార్యక్రమం నమత్ బసై. మరియు ఇటీవల దేశంలోనే మొట్టమొదటి సోలార్ ట్రైనే కావచ్చు, చాలా అంశాలు మనం కేరళకు సంబంధించి చూస్తున్నాం. అండ్ కేరళకి సంబంధించి పరివర్తన్, మత్స్యకారులకు సంబంధించి సంరక్షణ చర్యల భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పరివర్తన అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరి ఇటీవల కేరళ రాష్ట్రంలోని రైతుల కోసము కర్షక క్షేమ నిధి బోర్డుని ప్రారంభించింది. రాష్ట్రంలో రైతులకు సంబంధించి అమలవుతున్న అన్ని కార్యక్రమాలను కూడా ఈ క్షేమ నిధి బోర్డు నుండి అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అలా కేరళ రాష్ట్రం చాలా ఇంపార్టెంట్ కోస్టల్ స్టేట్. ఇండియాలోని 9 కోస్టల్ స్టేట్స్ ఏవైతే ఉంటే అందులో ఒకటి ఇంపార్టెంట్ కోస్టల్ స్టేట్ మోనజైట్. ప్రపంచంలోనే తోరియం అంటాం కదా, మోనజైట్ నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతం అంటేనే కేరళ. అలాంటిది సైలెంట్ వ్యాలీ మూవ్మెంట్ కావచ్చు, మనం చాలా చూస్తాం. సో అలాంటి కేరళ రాష్ట్రంలోని వృద్ధులకు సంబంధించి, ఎందుకంటే కేరళ రాష్ట్రంలో వృద్ధుల జనాభా ఎక్కువగా ఉంటుంది, వారందరినీ కాపాడాలని చెప్పేసి 2018 అర్బన్ ప్రాంతాల్లో బెల్ ఆఫ్ ఫెయిత్ ప్రారంభించారు. ఈ రోజు గ్రామీణ ప్రాంతాలకు కూడా దీన్ని విస్తరిస్తూ వార్తలు ఇచ్చారు కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ అని గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్ ఈరోజు విలేజ్ రైస్ వార్తలు నిలిచింది. విలేజ్ రైస్, సో విలేజ్ రైస్ ఇటీవల భారతదేశంలోని వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, పండ్లు కావచ్చు, వేరే వేరే దేశాలకు ఎగుమతి అవుతూ వార్తలు నిలుస్తుంది. చాలా చూసాం. ఎగ్జాంపుల్ జాక్ ఫ్రూట్ వార్తలు నిలిచింది. త్రిపుర నుండి యూకేకి ఎగుమతి అవుతుంది. మరి ఇటీవల షాహీ లిచి, బీహార్ రాష్ట్రం నుండి షాహీ లిచి కూడా ఎగుమతి సంబంధిత అంశాలు మనం చూసాం. ఈ 2 అంశాలు ఎందుకు చెప్తున్నానంటే, ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమం ఉంది కదా, మొన్న ముగిసిన సండే ప్రోగ్రామ్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు షాహీ లిచి అండ్ జాక్ ఫ్రూట్ త్రిపుర రాష్ట్రం నుండి ఎగుమతి అవుతున్నాయి విదేశాలకు అని చెప్పేసి ప్రముఖంగా మాట్లాడారు. మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం వీటి గురించి. సో చాలా ఇంపార్టెంట్. ఏవైతే భారతదేశం నుండి ఆహార ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవడం వార్త నిలుస్తుంది. ఇటీవల చూడండి ఆర్గానిక్ మిల్లెట్స్. సో ఆర్గానిక్ మిల్లెట్స్ అంటే ఏంటి? సేంద్రియ పద్ధతిలో పండించబడిన చిరుధాన్యాలు ఉంటాయి కదా, ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి డెన్మార్క్కి ఎగుమతి చేస్తున్నాం మనం. మరియు అస్సాం రాష్ట్రానికి సంబంధించి బావోదాన్ రైస్ లేదా రెడ్ రైస్ అంటాము, ఐరన్ రిచ్ రైస్ ఎక్కడికి ఎగుమతి అవుతుంది? యుఎస్కి ఎగుమతి అవుతుంది.
సో ఇలాంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఇటీవల కాలంలో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈ రోజు మనకు విలేజ్ రైస్ అనేది వార్తలు నిలిచింది. విలేజ్ రైస్ ఈ టాపిక్ దేనికి సంబంధించి అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా, సో తంజావూరు అంటాము. సో తంజావూరు అనగానే మనకు వరల్డ్ హెరిటేజ్ సైట్ బృహదీశ్వర ఆలయం గుర్తుకు రావాలి, చాలా అద్భుతమైన కట్టడం. సో తంజావూరులోని ఒక ప్రాంతం ఏంటంటే కుంభకోణం. సో కుంభకోణం ప్రాంతంలో పండించే ఒక రైస్, ప్రత్యేకమైన వరి ఏంటంటే విలేజ్ రైస్. దీని పేరే విలేజ్ రైస్, పేటెంట్ హక్కులను కలిగి ఉంది. యాక్చువల్గా జాగ్రఫికల్ ఇండికేషన్తో కూడిన ఒక ప్రత్యేక రైస్ వరి వంగడం విలేజ్ రైస్. ఇటీవల వరి వంగడాలు తరచు వార్తలు నిలుస్తున్నాయి. పొక్కలి రైస్ ఆఫ్ కేరళ, పొక్కలి రైస్ చాలా ఇంపార్టెంట్. మరియు అస్సాంకి సంబంధించి స్వర్ణ సబ్వన్ చూసాము, బాబోదాన్ రైస్ చూసాము. సో ఈ విలేజ్ రైస్ ఏంటి, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. ఈ ప్రాంతంలో ఏదైతే ఉంటుందో కుంభకోణం ప్రాంతంలో మాత్రమే పండే ప్రత్యేకమైన వరి రకం ఏదైతే ఉంటుందో ఈ వరి రకాన్ని ఒక స్టార్టప్ సంస్థ ముందుండి పండిస్తుంది అన్నట్టు. స్టార్టప్ సంస్థ అక్కడ ఉండే రైతులకు ప్రోత్సాహాలు కానివ్వండి. ఆ స్టార్టప్ సంస్థ పేరు ఏంటంటే ఉదయ ఆగ్రో ఫార్మ్స్. సో అలా ఉదయ ఆగ్రో ఫార్మ్స్ నుండి ఈ రోజు ఈ రైస్ విలేజ్ రైస్, పేరే విలేజ్ రైస్. సో విలేజ్ రైస్ ఎక్కడికి ఎగుమతి అవుతుందంటే ఘనా మరియు యెమెన్ దేశాలకు ఎగుమతి అవుతోంది. సో భారతదేశం నుండి వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులు దేశం దాటి వేరే దేశం వెళ్ళాలంటే ప్రముఖ పాత్ర పోషించే సంస్థ ఏంటి, తరచు మీకు చెప్తున్నాను, అపెడా అనే సంస్థ. సో అపెడా వారు ఈ రైస్ని ఈ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎక్కడ నుండి, ఉదయ ఆగ్రో ఫార్మ్ నుండి వేదికగా ఎగుమతి చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. అపెడా అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో అపెడా వారు ఈ విలేజ్ రైస్ ని ఈ రోజు యెమెన్ మరియు ఘనా దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. ఎలా అడుగుతారు పోటీ పరీక్షలు అంటే, ఇటీవల త్రిపుర రాష్ట్రం నుండి జాక్ ఫ్రూట్ ఎక్కడి ఎగుమతి అయింది, సో యూకేకి. అండ్ ఇటీవల గోల్వాడ్ సపోటా ఆఫ్ మహారాష్ట్ర ఎక్కడికి ఎగుమతి చేయడం జరుగుతుంది, అపెడా సంస్థ వారు. అంటే ఎక్కడికి, మనకు యూకేకి ఎగుమతి అయింది. మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఆర్గానిక్ మిల్లెట్స్ డెన్మార్క్ దేశానికి. బాబోదాన్ రైస్ అస్సాం రాష్ట్రం నుండి ఎక్కడికి, యుఎస్కి. సో ఇలాంటివి ఖచ్చితంగా చూడండి. అపెడా అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్, కీవర్డ్ ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన సంస్థ. సో ఆటోమేటిక్గా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ, చాలా ఇంపార్టెంట్. ఈ రోజు విలేజ్ రైస్ ని ఎగుమతి చేయడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఎక్కడ ఎగుమతున్నాయి, 2 దేశాలు గుర్తుంచుకోండి. అండ్ సీ రూట్ ద్వారా కూడా ఎగుమతి అవుతున్నాయి. సో ఘనా అండ్ యెమెన్ దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు అగ్రికల్చర్కి సంబంధించి ఇక్కడే లింక్ చేసుకోండి. ఒక నానో యూరియా వార్తలు నిలిచింది. నానో యూరియా, యూరియా అంటే ఏంటి, కార్బమైడ్ ని మనం యూరియా అంటాం. కార్బమైడ్ ముఖ్యంగా అమోనియా ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ కాంపోజిషన్, అమోనియా అండ్ కార్బన్ డైఆక్సైడ్ నుండి తయారు చేయబడేదే కార్బమైడ్ లేదా యూరియా అంటాం. యూరియా అనగానే మనం ఎరువులు అంటాం కదా. సో ఈ యూరియా ఏదైతే ఉంటుందో ముఖ్యంగా పంటలపై వేసే ఒక మందు అనుకోవచ్చు. సో ఇలాంటి యూరియా మనకి ఎక్కువగా బస్తాల రూపంలో కనబడుతుంది. ఒక్కొక్క బస్తా ఇంత రేట్ అని చెప్పేసి అలా పౌడర్ రూపంలో కనబడుతుంది. అలాంటి యూరియాని భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక సంస్థ లిక్విడ్ రూపంలో తయారు చేసింది. నానో యూరియా లిక్విడ్, ఈ పదాన్ని గుర్తుంచుకోండి. నానో యూరియా లిక్విడ్, నానో యూరియా లిక్విడ్ ఒక బాటిల్ రూపంలో తీసుకురావడం. ఆ సంస్థ పేరు ఏంటంటే ఇఫ్కో, ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్, ఇఫ్కో. సో ఇఫ్కో అనే సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ, మనకు ఢిల్లీలో పనిచేస్తుంది. సో ఢిల్లీ ప్రధాన కార్యాలయం పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థకి డైరెక్టర్ జనరల్ యుఎస్ అవాస్తి అని గుర్తుంచుకోండి. అవసరం లేదు, సంస్థలకు సంబంధించి ప్రతి పర్సన్ అవసరం లేదు. సో ఇఫ్కో అని గుర్తుంచుకోండి. ఇఫ్కో సంస్థ ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న సంస్థ. ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సంస్థ ఏదైతే ఉంటుందో ప్రపంచంలోనే మొదటిసారి అనుకోవచ్చు. సో అద్భుతమైన పనితీరు ప్రదర్శించి ఒక నానో యూరియా లిక్విడ్ ని తయారు చేసి ఈరోజు వార్తలు ఇచ్చారు. దీని యొక్క ధర ఏదైతే ఉంటుందో, యాక్చువల్గా ఇది 500 ml బాటిల్. ఇది 500 ml బాటిల్ ఏదైతే ఉంటుందో దీని యొక్క ధర అరౌండ్ 245 రూపీస్ ఉంటుంది. దీన్ని మనం బస్తా ఏదైతే ఉంటుందో, బస్తా పౌడర్ ఉంటుంది, యూరియా పౌడర్ ఉంటుంది కదా, దాంతో మనం కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 10 to 20% రేట్లో కూడా చీప్. కానీ ఎఫిషియన్సీ, దీని యొక్క పనితీరు అనేది అద్భుతంగా పనిచేస్తుంది. తక్కువ మొత్తంలో ఎక్కువ పంట పైన దీన్ని ప్రయోగించవచ్చు అన్నట్టు. సో అలా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక నానో యూరియాని తయారు చేసి ఈరోజు వార్తలు ఇచ్చిన సంస్థ ఇండియన్. సో ఇక్కడ చూడండి, ఇండియన్ ఫార్మర్స్ అంటే భారతదేశంలో రైతులకు సంబంధించి ఫర్టిలైజర్ అంటే ఎరువులకు సంబంధించి ఫర్టిలైజర్స్
కోఆపరేటివ్ సహకార సంస్థ అనుకోవచ్చు. సో అలా ఇఫ్కో సంస్థ వారు తయారు చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి నానో యూరియా ఈరోజు వార్తలు ఇచ్చే ప్రపంచంలోనే మొట్టమొదటి అంటున్నాను కాబట్టి ఖచ్చితంగా చూడండి. ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటిసారి నానో యూరియా బాటిల్ ఏదైతే ఉంటుందో లిక్విడ్ నానో యూరియాని తయారు చేసి వార్తలు ఇచ్చిన సంస్థ పేరు ఏంటి అంటారు? ఇఫ్కో అని గుర్తుంచుకోండి. IFFCO సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు అస్సాం రాష్ట్రం వార్తలు నిలిచింది. సో అస్సాం అనగానే మనకు ఒంటికొమ్మ ఖడ్గమృగాలు గుర్తుకు రావాలి. ప్రపంచంలో ఉన్న ఒంటికొమ్మ ఖడ్గమృగాలు ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ 2/3 ఇండియాలోనే ఉన్నాయి, అస్సాం రాష్ట్రంలోనే. ముఖ్యంగా కాజీరంగా నేషనల్ పార్క్, కాజీరంగా నేషనల్ పార్క్ చాలాసార్లు కాజీరంగా నేషనల్ పార్క్ గురించి ప్రత్యేకంగా మనం చూస్తున్నాం. ఇటీవల లాస్ట్ ఇయర్ తీవ్ర వరదలు సంభవించాయి. ఆల్మోస్ట్ కాజీరంగా నేషనల్ పార్క్ వాజ్ ఇనండేటెడ్ అప్ టు 80% డ్యూ టు రీసెంట్ ఫ్లడ్స్ అన్నారు. అంటే ఏంటి? కాజీరంగా నేషనల్ పార్క్ ఇటీవల సంభవించిన వరదల కారణంగా 80% మునిగిపోయింది. మునిగిపోయిందంటేనే అందులో ఉండే జీవరాశులన్నీ కూడా చనిపోయినాయి. అందులో చాలా ఖడ్గమృగాలు కూడా చనిపోయినాయి. ఇటీవల ఖడ్గమృగాల మరణాలను కూడా మీకు కాజీరంగా నేషనల్ పార్క్ గురించి చెప్పాను. సో అలాంటి కాజీరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? అస్సాం రాష్ట్రంలో ఉంది. సో అస్సాం రాష్ట్రంలోని కాజీరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ఇటీవల పోచర్స్ ఎక్కువ అవుతున్నారు. పోచర్స్ అంటే ఏంటి? వేటగాళ్ళు. పోచర్స్ అంటే ఏంటి? వేటగాళ్ళు. అంటే జంతువులను వేటగా ప్రధాన వృత్తిగా చేసేవారు అన్నట్టు. సో పోచర్స్ యొక్క బెడద ఎక్కువ అవుతుంది. కనిపించిన మూగ జీవులు ఏవైతే ఉంటే ప్రతి ఒక్కరిని చంపిస్తారు. ఎగ్జాంపుల్ ఈ ఖడ్గమృగం ఉంది, ఖడ్గమృగం కూడా చంపేస్తారు. దీనిలో కమర్షియల్ వాల్యూ ఉంటుంది. ఈ కొమ్ము ఏదైతే ఉంటుంది కదా, దానికి ఒంటి కొమ్మి అంటున్నాను, ఆ ఏదైతే అది యాక్చువల్గా మాడిఫైడ్ హెయిర్ అది. సో మీకు బయాలజీలో అడుగుతారు. సో ఈ కొమ్ము ఏదైతే ఉంటుందో ఆ కొమ్ముకి చాలా కమర్షియల్ వాల్యూ ఉంటుంది. దాన్ని ఈ కొమ్ము కోసం ఈ మూగ జంతువుని చంపేస్తారు అన్నట్టు. సో ఇలాంటి పోచర్స్ కానివ్వండి. అండ్ టైగర్ రిజర్వ్ ప్రాంతం, కాజీరంగా టైగర్ రిజర్వ్ ఉంటుంది కదా, ఈ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో పోచర్స్ ఎక్కువ అవుతున్నారు కాబట్టి ఇక్కడ గార్డ్స్ ఉంటారు కదా, ఎక్కడైనా ఫారెస్ట్ ఏరియాలో గార్డ్స్ ఉంటారు. అంటే అక్కడ మొత్తం సంరక్షణ చూసుకునేవారు సిబ్బంది అన్నట్టు. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిలో సో గార్డ్స్ మన దగ్గర మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అంటాం, FBOs. సో గార్డ్స్ ఎవరైతే ఉంటారో వారికి అత్యున్నతమైన అధికారాలు ఇచ్చింది ఈ రోజు అస్సాం ప్రభుత్వం. అత్యున్నత అధికారాలు ఏంటంటే వారందరికీ గార్డ్స్ ఎవరైతే పనిచేస్తున్నారో కాజీరంగా నేషనల్ పార్క్ లో అందులో వారందరికీ ఫైర్ పవర్స్ ఇచ్చింది. ఫైర్ పవర్స్ అంటే ఎవరైనా వేటగాళ్ళు అనుమానాస్పద స్థితిలో ఈ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో కానివ్వండి, కాజీరంగా నేషనల్ పార్క్ లో గనక ఆయుధాలు పట్టుకొని జంతువులను వేటన్నట్టు కనబడితే ఏది అవసరం నేరుగా వాళ్ళు షూట్ చేసి పారేయమని చెప్పారు. సో అలాంటి అత్యున్నత అధికారాలు కాజీరంగా నేషనల్ పార్క్ లోని సిబ్బందికి ఇస్తూ అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈరోజు వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్. 1908లో ఈ కాజీరంగా నేషనల్ పార్క్ అనేది ఏర్పాటు మనం చూడడం జరుగుతుంది చరిత్రలో. వరల్డ్ హెరిటేజ్ సైట్, ప్రపంచ వారసత్వ సంపద. సో వరల్డ్ హెరిటేజ్ సైట్, ప్రపంచ వారసత్వ సంపద అంటే ఏంటి? మన సంస్కృతిలో భాగమైన, మన చరిత్రలో భాగమైన కీలక కట్టడాలు కానివ్వండి, అద్భుతమైన సుందర ప్రదేశాలను యునెస్కో గుర్తిస్తుంది. సో యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, ప్యారిస్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న సంస్థ ఫ్రాన్స్. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ మనకు అస్సాం రాష్ట్రంలోని కాజీరంగా నేషనల్ పార్క్. ఇందులో నుండి చాలా నదులు కూడా ప్రవహిస్తాయి. ఎగ్జాంపుల్ అస్సాం రాష్ట్రం అంటేనే బ్రహ్మపుత్ర నది. సో బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తుంది. అండ్ దీంతో పాటు ఒక 4-5 నదులు కూడా ప్రవహిస్తూ ఉంటాయి. సో అలాంటి అస్సాం రాష్ట్రంలోని కాజీరంగా నేషనల్ పార్క్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారికి ఫైర్ పవర్ ఆర్డర్స్. ఎవరైనా పోచర్స్ అనుమానాస్పద స్థితిలో కనిపించిన జంతువులను వేటాడినట్లు కదలికలు చూసినా కూడా వారిని కాల్చి పారేయండి, ఏం ప్రాబ్లం లేని చెప్పడం జరిగింది. సో ఇలాంటిది. అండ్ ఇటీవల కాలంలో ఎయిర్ గన్ సరెండర్ అభియాన్ అని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వార్తలు ఇచ్చింది. ఎయిర్ గన్ సరెండర్ అభియాన్. ఎయిర్ గన్ సరెండర్ అభియాన్ అంటే ఏంటి? అక్కడ నాటు తుపాకులను పట్టేసి జంతువులను చంపేస్తూ ఉంటారు అన్నట్టు. అలాంటి వాటి అన్నింటినీ కూడా సబ్మిట్ చేయండి అని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్ ఇటువంటి. సో వేటకి సంబంధించిన అంశాలు ఈరోజు అస్సాం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ అస్సాం రాష్ట్రంకి ఇంకొక టాపిక్ కూడా ఈరోజు అస్సాం సంబంధించిన వార్తలు ఇచ్చింది. అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ప్రస్తుతం? హిమంత బిశ్వ శర్మ నూతన ముఖ్యమంత్రి. అంతకుముందు మనకు సర్బానంద సోనోవాల్ గారు ఉండే, చాలాసార్లు వార్తలు ఇచ్చారు. అస్సాం రాష్ట్రం అద్భుతమైన రాష్ట్రం, గౌహతి చాలా అద్భుతమైన సిటీ కూడా. అలాంటి అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రంలో కోవిడ్ కారణంగా అనాథలైన పిల్లలు ఎవరైతే ఉంటారో, సో కోవిడ్ కారణంగా ఆర్ఫన్స్ అయిపోయారుగా చాలా మంది దేశవ్యాప్తంగా కూడా చూడండి. ఇటీవల కరోనా కారణంగా అనాథ కుటుంబాలు అయిపోతున్నాయి. అలాంటి వారిని ఆదుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి శిశు సేవా పథకాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి శిశు సేవా
పథకం. ఇటీవల అనాథ పిల్లల సంరక్షణ చర్యల్లో భాగంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శిశు సేవా పథకాన్ని ప్రారంభిస్తూ వార్తలు ఇచ్చింది అంటే అస్సాం రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఎవరైతే అనాథ పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు ఎవరైతే ఉంటారో వారికి 3,500 రూపాయల నెల భృతిని ఇస్తుంది అన్నట్టు. ప్రతి నెల వారి ఇంటి గడుపు కోసము. సో ఏ రకంగా గడుపుతారని చెప్పేసి సో అలా ఆర్థిక సాయం ప్రకటించే ముఖ్యమంత్రి శిశు సేవా పథకం. అస్సాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు హిమంత బిశ్వ శర్మ ప్రారంభించారు. అస్సాం ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్ ఇన్ ఇండియా. అది సుందర ప్రదేశము, ఈశాన్య రాష్ట్రము. ఏ పరంగా చూసినా రానున్న పోటీ పరీక్షలు అస్సాం సంబంధించి ప్రశ్నలు అడుగుతారు. మేళాల పరంగా చూస్తే అంబుబాచి మేళా చాలా ఇంపార్టెంట్ టెంపుల్. అండ్ మనకు కామాఖ్య టెంపుల్ అంటాం. కామాఖ్య టెంపుల్ అస్సాం రాష్ట్రం అద్భుతమైన టెంపుల్, మెన్స్ట్రువల్కి సంబంధించి, స్త్రీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇటీవల బిహు పండుగలు తరచూ అస్సాం రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలుస్తున్నాయి. అస్సాం రాష్ట్రానికి సంబంధించి స్వర్ణ సబ్వన్ వార్త నిలిచింది. బాబోదాన్ రైస్, రెడ్ రైస్, ఐరన్ రిచ్ రైస్ వార్త నిలిచింది. అండ్ దేశంలో యువత కోసం ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వార్తలు నిలిచింది. అండ్ ఒరుండోయ్ మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమం. స్వనిర్భర్ నారీ ఆత్మనిర్భర్ అస్సాం, అస్సాం రాష్ట్రానికి సంబంధించిన మహిళల కోసము. సో ఇలాంటి ఏదో ఒక అంశం అస్సాం రాష్ట్రానికి సంబంధించి తరచూ వార్తలు నిలుస్తుంది. అస్సాం స్టేట్ ఈరోజు ముఖ్యమంత్రి శిశు సేవా పథకంతో వార్తలు నిలిచింది. అండ్ ఇక్కడ యాడ్ చేసుకోండి, యాక్చువల్గా యూపీకి సంబంధించి కూడా ముఖ్యమంత్రి పేరిటే అనాథ పిల్లల సంరక్షణ కార్యక్రమం అమలవుతుంది. అదేంటి? ముఖ్యమంత్రి బాల సేవా యోజన. ముఖ్యమంత్రి బాల సేవా యోజననేమో ఉత్తరప్రదేశ్ సంబంధించి సేమ్ ఉద్దేశం ఒకటే, కోవిడ్ కారణంగా అనాథలైన పిల్లల సంరక్షణ. ముఖ్యమంత్రి బాల సేవా యోజన అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. అండ్ ముఖ్యమంత్రి శిశు సేవా పథకం అంటే అస్సాం రాష్ట్రం. సో దేశవ్యాప్తంగా అనాథ పిల్లల సంరక్షణ అనేది ప్రస్తుతం హాట్ టాపిక్. సో అలా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అండ్ ఇటీవల కేంద్ర ప్రభుత్వము నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వారు కూడా అనాథ పిల్లల సంరక్షణ గురించి ప్రత్యేక పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. అవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ప్రతి ఒక్క ఇష్యూ మనం చర్చించుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఓపీ ఆఫ్షోర్ పెట్రోల్ వెజిల్, ఓపీవి అంటాం. సో ఇండియన్ నేవీకి సంబంధించి ఓపీవి సజగ్ వార్తలు నిలిచింది. సజగ్ ఓపీవి అంటే ఏంటంటే ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్. ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్. సో ఆఫ్షోర్ అంటే ఏంటి? ముఖ్యంగా సముద్రం ఉంటుంది కదా, సో సముద్రానికి ఆనుకొని ఉండే భూభాగం ఉంటుంది కదా, దాన్ని షోర్ అంటాం. ఆ షోర్ బయట ఉండే ప్రాంతం ఏంటి? వాటర్తో కూడిన ప్రాంతం, అంటే సముద్ర సరిహద్దుతో ఉండే భూమి అన్నట్టు. ఆఫ్ షోర్ పెట్రోల్ ఏంటంటే ముఖ్యంగా మన భారతదేశానికి 3 వైపులా కూడా సముద్రం ఉంది కదా సరిహద్దుగా. సో ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆఫ్ షోర్ ప్రాంతంలో పెట్రోలింగ్ కోసం ఉద్దేశించబడిన ఒక ప్రత్యేక నౌక ఈరోజు వార్తలు ఇచ్చింది. ఓపీవి సజగ్ అని గుర్తుంచుకోండి. సజగ్, SAJAG, ఓపీవి సజగ్. సో ఇండియాకి సంబంధించి ఇది ఎవరు తయారు చేశారంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఎక్కడ ఉంటుంది? గోవాలో ఉంది, పంజిం కేంద్రంగా పనిచేస్తుంది. సో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు ఇండియన్ నేవీ కోసం ప్రత్యేకంగా ఒక నౌక, మన రక్షణ సంబంధిత నౌకను తయారు చేశారు. ఓపీవి ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్. కేవలం పెట్రోలింగ్ పర్పస్ ఇక్కడ మొత్తం నిఘా నేత్రంగా పనిచేస్తుంది అన్నట్టు. సో అలాంటి సజగ్ని ఇండియన్ నేవీలో కమిషన్ చేయడం జరిగింది. కమిషన్ అంటే ఏంటి? దీని యొక్క సేవలు ప్రారంభించడం జరిగింది. ఎవరి చేతుల మీదుగా దీన్ని ఇండియన్ నేవీకి అప్పగించడం జరిగింది అంటే ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాదారు, ఎవరు గుర్తుకు రావాలి? ఇండియన్ జేమ్స్ బాండ్ అంటే మనం అజిత్ దోవల్ గారు. సో అజిత్ దోవల్ గారి చేతుల మీదుగా ఇండియన్ నేవీలో కమిషన్ చేయబడిన ఒక ఓపీవి పేరేంటి ఇటీవల అంటే సజగ్ అని గుర్తుంచుకోండి. తయారు చేసిన వారు ఎవరంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అని గుర్తుంచుకోండి. సో కమిషన్, డీకమిషన్ రెండు ఇంపార్టెంటే. కమిషన్ అంటే దీని యొక్క సేవలు ప్రారంభమైంది. ఇది పెట్రోలింగ్ నిఘా నేత్రంగా పనిచేసే నౌక అన్నట్టు. అండ్ ఇటీవల INS రాజ్పుత్ గురించి చూసాం. డీకమిషన్ అని చెప్పాను మీకు, వైజాగ్ లో డీకమిషన్ చేశారని చెప్పేసి సేవల నుండి వీడ్కోలు పలకబడుతూ. సో అలా ఏవైతే కమిషన్ చేయబడుతున్నాయి, ఏవైతే డీకమిషన్ చేయబడుతున్నాయి, ఏవైతే డిస్మాంటిల్ చేయబడుతున్నాయి, ఇలాంటి తరచు మనం చూస్తున్నాం. వాటిపైన ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచ రికార్డు ఒకటి వార్తలు నిలిచింది. 24 గంటల్లోనే అత్యంత దూర ప్రాంతంలో రోడ్డు నిర్మించాం. అత్యంత దూరం అంటే ఏంటంటే 39.671 కిలోమీటర్ల. సో ఒకే రోజులో 24 అవర్స్ స్పాన్లోనే 24 గంటల వ్యవధిలోనే ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ రోడ్డు రహదారిని నిర్మించి ఈరోజు మహారాష్ట్ర ఒక రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే
ఫాస్టెస్ట్ రోడ్ కన్స్ట్రక్షన్ సంబంధిత అంశంతో ప్రపంచంలోనే ఇంత తక్కువ సమయంలో ఇంత రోడ్ ఎవరు కూడా నిర్మించలేనట్టు దీనికి సంబంధించి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్. సో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి? ముఖ్యంగా రోడ్లకి సంబంధించి నిర్మాణ బాధ్యతలు చూస్తుంది. ప్రజా పనుల విభాగం అంటాం, ప్రజా పనుల శాఖ. సో మహారాష్ట్రకి సంబంధించి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారు, సో రోడ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ వారు ఏం చేశారంటే నిన్నటి రోజున జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 24 hours లోనే 39,661 కిలోమీటర్ల రహదారిని నిర్మించడం జరిగింది. అంతకుముందు రికార్డ్ ఏంటంటే 18 hours లో 25.5 కిలోమీటర్స్, అది కూడా మహారాష్ట్రకి సంబంధించిన రికార్డే. సో ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ రోడ్డును నిర్మించి వార్తలు నిలిచిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం వార్తలు నిలిచింది అంటే మహారాష్ట్ర అని గుర్తుంచుకోండి. సో ఇదొకటి ఇంపార్టెంట్. సో అంతకుముందు రికార్డ్ ఏంటంటే 18 hours లో 25.5 కిలోమీటర్స్. ఈ రోజు రికార్డ్ ఏంటంటే 24 hours లో 39.671 కిలోమీటర్స్ అని గుర్తుంచుకోండి. ఇదొకటి రహదారుల శాఖకి సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్ ఈరోజు ర్యాంకింగ్స్ వార్తలు ఇచ్చింది, చాలా ఇంపార్టెంట్ టాపిక్, చూద్దాం. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూనివర్సిటీ ర్యాంకింగ్స్ వార్తలు ఇచ్చాయి. ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించే విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉంటాయో ఆ విశ్వవిద్యాలయాలను పరిగణలోకి తీసుకొని యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ని విడుదల చేస్తూ ఈరోజు ఒక ప్రముఖ సంస్థ వార్తలు ఇచ్చింది. ఆ సంస్థ పేరు ఏంటంటే సెంటర్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అని గుర్తుంచుకోండి, లేదా CWUR. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే UAE ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న సంస్థ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇక్కడ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న CWUR పేర్లను చూడండి. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన లేదా అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించే విశ్వవిద్యాలయాలను పరిగణలోకి తీసుకొని ఈ సంవత్సరం కూడా 2000 టాప్ యూనివర్సిటీల జాబితాను విడుదల చేస్తూ ఈరోజు వార్తలు నిలిచింది. సో టాప్ యూనివర్సిటీస్ అంటే ఏంటి? ప్రపంచంలో దాదాపు కొన్ని లక్షల యూనివర్సిటీలు ఉన్నాయి. అందులో టాప్ 2000 యూనివర్సిటీస్, అత్యున్నత ప్రమాణాలతో కూడిన యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క జాబితాను ఈరోజు విడుదల చేసింది. అందులో భారతదేశం నుండి 68 యూనివర్సిటీలు స్థానం పొందాయి. అంటే ప్రపంచంలో 2000 యూనివర్సిటీస్, టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో CWUR ర్యాంకింగ్స్ లో అందులో 68 యూనివర్సిటీలు భారతదేశం నుండి స్థానాన్ని పొందాయి. అండ్ ఇందులో భారతదేశం నుండి టాప్ ప్లేస్ లో నిలిచిన యూనివర్సిటీ ఏది అంటారు? అదేంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ అంటున్నాను. అహ్మదాబాద్ ఇక్కడ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి. అవుట్ ఆఫ్ 2000 ర్యాంక్ లో కనుక చూస్తే 415 అని గుర్తుంచుకోండి. అంటే 2000 అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్న యూనివర్సిటీల జాబితాలో టాప్ 2000 లో 415th ప్లేస్ ఏంటి? మన భారతదేశం నుండి స్థానం పొందింది IIM అహ్మదాబాద్. అదే మన భారతదేశంలో ఇది టాప్ అని గుర్తుంచుకోండి, ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఈ CWUR ర్యాంకింగ్స్ లో. అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఎక్కడ? కర్ణాటకలో ఉంది. 459th ప్లేస్ లో ఉంది. ఈ అవుట్ ఆఫ్ 2000 లో 459. అదే ఇండియా విషయానికి వస్తే సెకండ్ ప్లేస్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ప్రధాన కార్యాలయం ఇక్కడ మనకి ముంబై. సో ముంబైలో ఉంది, అంటే మహారాష్ట్రకి సంబంధించింది. ఈ ర్యాంకింగ్స్ లో ఎంత ప్లేస్ అంటే 543. అదే ఇండియాలో వచ్చేసి థర్డ్ ప్లేస్ అని గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. సో సాంకేతిక విద్యకి సంబంధించి మన భారతదేశంలో అయితే 4th ప్లేస్. ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అవుట్ ఆఫ్ 2000 లో అయితే 557 అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఐటి బాంబే. ఐఐటి బాంబే ఎంత అంటే 567. ఇండియా విషయానికి వస్తే 5th ప్లేస్ అని గుర్తుంచుకోండి. సో ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ గుర్తుంచుకోండి. అంటే ఏంటంటే భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్న విశ్వవిద్యాలయాల జాబితాలు ఏదైతే ఉంటాయో భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని ప్రతి దేశంలోని విశ్వవిద్యాలయ పరిగణలు తీసుకొని ఈ జాబితాను విడుదల చేసిన సంస్థగా CWUR అనే సంస్థ వార్తలు ఇచ్చింది. ప్రతి సంవత్సరం కూడా ఈ ర్యాంకింగ్స్ అనేది వార్తలు నిలుస్తాయి. ఈ సంవత్సరం అవుట్ ఆఫ్ 2000 ప్రపంచవ్యాప్తంగా
2000 యూనివర్సిటీలు ఏవైతే ఉంటాయో అద్భుతమైన యూనివర్సిటీలు అన్నట్టు. అందులో భారతదేశం నుండి ఎన్ని స్థానాన్ని పొందాయి? 68 అని గుర్తుంచుకోండి. 68 పేర్లు అవసరం లేదు, ఇండియా నుండి టాప్ 5 గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇండియా నుండి టాప్ 5 యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఈ అవుట్ ఆఫ్ 2000 లో ఏ ర్యాంక్ లో ఉన్నాయో చూసుకుంటే సరిపోతుంది. సో 415th ప్లేస్ లో ఉన్న IIM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ అండ్ IISc అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు కర్ణాటకలో ఉంది. సో ఇండియాలో సెకండ్ ప్లేస్, ఈ ర్యాంకింగ్స్ లో వచ్చేసి 459. అండ్ థర్డ్ వచ్చేసి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. సో టాటా ఇన్స్టిట్యూట్ అనేది మనకి ఇక్కడ ముంబై మహారాష్ట్రలో ఉంది. మన ఇండియా విషయానికి వస్తే థర్డ్ ప్లేస్. సో వరల్డ్ ప్రకారం చూస్తే 543 అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ IIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఇండియాలో 4th ప్లేస్ అండ్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే అవుట్ ఆఫ్ 2000 లో 557. అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే ఇండియాలో టాప్ 5th అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ 2000 లో కనుక చూస్తే 567 అని గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి వివిధ విశ్వవిద్యాలయాలు, ఇక్కడ టెక్నాలజీ యూనివర్సిటీలు ఉన్నాయి. టెక్నాలజీ అంటే మనకు ఇంజనీరింగ్ సాంకేతిక విద్యను అందించేది. అండ్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ ఉంది. మేనేజ్మెంట్ అంటే ఏంటి? ముఖ్యంగా మనకి MBA కోర్సెస్ ఉంటాయి కదా, సో ఇలాంటి బిజినెస్ కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి సైన్సెస్, సో సైన్స్ ఫీల్డ్ కి సంబంధించి. సో వివిధ యూనివర్సిటీలు, అన్ని యూనివర్సిటీలు పరిగణలో తీసుకొని ప్రపంచంలోనే టాప్ 2000 బెస్ట్ యూనివర్సిటీస్ అనేది ఈరోజు వార్తలు ఇచ్చింది. అందులో ఇండియా నుండి టాప్ 5 అండ్ ఇవి వరల్డ్ లో ఏ స్థానంలో ఉండడం జరిగింది అవుట్ ఆఫ్ 2000. ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఏంటి, సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అనే సంస్థ ప్రతి ఏటా రిలీజ్ చేస్తుంది. ఈ సంస్థ కూడా విడుదల చేసింది. మరి ఇక్కడ ఇంకొక ప్రశ్న తలెత్తుతుంది మనకు, అదేంటంటే మరి ఇందులో ఈ టాప్ 2000 లో టాప్ 3 ప్లేస్ లో నిలిచిన యూనివర్సిటీలు ఏవి, అసలు ఎక్కడ ఉన్నాయి, అది ఇంపార్టెంట్. సో అవుట్ ఆఫ్ 2000 లో టాప్ 3 అంటే బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ అన్నట్టు. ఫస్ట్ వచ్చేసి హార్వర్డ్ యూనివర్సిటీ. ఎక్కడ ఉంది హార్వర్డ్ యూనివర్సిటీ అనగానే? USA యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సెకండ్ MIT మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇక్కడ USA. అండ్ థర్డ్ వచ్చేసి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇవి టాప్ 3 ప్లేస్ లో ఉన్నాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇవి మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో ప్రపంచంలో ది బెస్ట్ యూనివర్సిటీస్ అవుట్ ఆఫ్ 2000 లో టాప్ 3 అంటే ఇవి గుర్తుంచుకోండి. ఇక మిగతాయి 4th, 5th ఒక్కొక్క దేశంలో టాప్ ఏంటి అవన్నీ అవసరం లేదు. సో ఇండియాకి సంబంధించింది కాబట్టి ఇండియాకి సంబంధించి 68 విశ్వవిద్యాలయాలు ఈ జాబితాలో అవుట్ ఆఫ్ 2000 లో ఇండియా నుండి 68 ఉన్నాయి. ఆ 68లో టాప్ 5 పేర్లు మీకు చెప్పాను. ఆ టాప్ 5 ఇండియాలో టాప్ 5 ఏవైతే ఉన్నాయో ఈ ర్యాంకింగ్స్ లో అవుట్ ఆఫ్ 2000 లో ఏ ర్యాంక్ లో ఉన్నాయో జస్ట్ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి సరిపోతుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్లో అడగచ్చు, అడగకపోవచ్చు. ఇవి మాత్రం గుర్తుంచుకోండి. టాప్ 3 గుర్తుంచుకోండి. ఇండియా నుండి టాప్ అనగానే మనకు IIM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విద్యకు సంబంధించింది అహ్మదాబాద్ గుజరాత్ అని గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు సో విటమిన్ డి వార్తలో నిలిచింది. యాక్చువల్గా విటమిన్ డి. సో నిమ్స్ డాక్టర్స్, సో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. నిమ్స్ అనగానే మనకి ఇక్కడ హైదరాబాద్ గుర్తుకు రావాలి. సో నిమ్స్ కి సంబంధించి శాస్త్రవేత్తలు అండ్ ప్రముఖ వైద్యులు ఏం చెప్తున్నారంటే ఈ కరోనా విపత్కర పరిస్థితిలో విటమిన్ డి అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందట. విటమిన్ డి అంటే ఏంటి, మనకు చాలా రకాలుగా ఉంటాయి. విటమిన్ D1 ఉంటుంది, D2 ఉంటుంది, D3 ఉంటుంది. ఎగ్జాంపుల్ క్యాల్సిఫెరాల్ అంటాం మనం, క్యాల్సిఫెరాల్, ఎర్గో క్యాల్సిఫెరాల్, కోల్ క్యాల్సిఫెరాల్, క్యాల్సిట్రయాల్. సో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. విటమిన్ డిలో కూడా క్యాల్సి అనే కీవర్డ్ మాత్రం గుర్తుంచుకోండి. క్యాల్సి అని వచ్చింది అంటే విటమిన్ డి యొక్క శాస్త్రీయ నామం గుర్తుంచుకోండి. ఇక్కడ ఎర్గో క్యాల్సిఫెరాల్ విటమిన్ D1 అండ్ విటమిన్ D2 వచ్చేసి కోల్ క్యాల్సిఫెరాల్. విటమిన్ D3 అయితే 3 ట్రయో, సో క్యాల్సిట్రయాల్. సో అలా విటమిన్ ఏదైతే ఉంటుందో విటమిన్ డి అనేది మన శరీరానికి చాలా ఆవశ్యకం, ఎసెన్షియల్. మనకు ఫ్యాట్లో సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి కదా, ADEK, అడక్ అంటాం చిన్నప్పుడు, ADEK. ఇందులో చూడండి డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ లేదా ఆయిల్ సాల్యుబుల్ విటమిన్. సో అలాంటి విటమిన్ మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది. మన శరీరంలో ఉత్పత్తి అవ్వాలంటే కొన్ని కీలకమైన చర్యలు జరగాలి. ఆ చర్యలు ఎలా జరుగుతాయి, మనకి సూర్యరశ్మి ఉంటుంది కదా, మనకు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ బయట ఎండకి తగలాలి మన శరీరం అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉంటారు. ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 7 లోపు లేదా 6:30కి ఎండలో కూర్చుంటే మంచిది. సో మార్నింగ్ సన్ రేస్ ఏదైతే ఉంటుందో, ఆ మార్నింగ్ వేడి ఏదైతే ఉంటుందో అందులో దాదాపు మనకు 190 to 400 నానోమీటర్స్ వేవ్ లెంత్ ఏవైతే రేస్ ఉంటాయో ఆ రేస్ మన శరీరం మీద పడినప్పుడు మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది విటమిన్ డి అని గుర్తుంచుకోండి. ఎక్కువగా లివర్ కానివ్వండి మరియు కిడ్నీ కానివ్వండి. సో లివర్ వచ్చేసి క్యాల్సిడయాల్ ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాత కిడ్నీకి వచ్చేసరికి అది క్యాల్సిట్రయాల్ గా
మార్పు చెందడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కెమికల్ రియాక్షన్స్. సో విటమిన్ డి అని గుర్తుంచుకోండి. మన శరీరానికి విటమిన్ డి వల్ల కలిగే లాభం ఏంటి? ఎక్కువగా మనకి ఎముకలు ఉంటాయి కదా, ఎముకలు బోన్స్. సో బోన్స్ స్ట్రక్చర్ కి సంబంధించి కానివ్వండి, ఎముకల నిర్మాణానికి సంబంధించి, దంతాలు ఉంటాయి కదా, సో దంతాలు గట్టిపడడానికి ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. అలాంటి విటమిన్ డి అనేది ఒకవేళ డెఫిషియన్సీ వచ్చిందనుకోండి, లోపం వచ్చిందనుకోండి, ముఖ్యంగా కొన్ని వ్యాధులు కూడా కనబడతాయి. అడల్ట్ లో వచ్చేసేసి మనకు ఆస్టియోమలేషియా. సో మనకు విటమిన్ లోపాలు కూడా అడుగుతారు. ఆస్టియోమలేషియా ఈ వ్యాధికి కారకమైన విటమిన్ ఏంటి, లోపం కారణం ఏంటి అంటే విటమిన్ డి అని గుర్తుంచుకోండి. అదే చిన్న పిల్లల్లో, ఇది అడల్ట్స్ లో ఆస్టియోమలేషియా అనే వ్యాధి అడల్ట్స్ లో కనబడుతుంది విటమిన్ డి డెఫిషియన్సీ కారణంగా. అదే విటమిన్ డి డెఫిషియన్సీ ఇంపాక్ట్ ఆన్ చిల్డ్రన్ అన్నారు అనుకోండి, రికెట్స్ వ్యాధి, రికెట్స్ మొత్తం ఎముకలన్నీ కూడా వీటిలో ఏంటంటే బాగా స్టిఫ్నెస్ గా తయారైపోతాయి అన్నట్టు. సో అలా సో ఈ విటమిన్స్ ఏవి వార్తలు ఇచ్చినా దానికి సంబంధించి మీరు బయాలజీ పార్ట్ లో అసలు లోపాలు ఏంటి, ఎక్కడెక్కడ దొరుకుతాయి. ఎక్కువగా విటమిన్ డి అనేది మనకు న్యాచురల్ గా మన శరీరం ఉత్పత్తి అవుతుంది, కానీ దీనికి క్యాటలిస్ట్ గా లేదా ఉత్ప్రేరకాలుగా పనిచేయాలంటే మన శరీరానికి కూడా కొన్ని పోషక పదార్థాలు కావాలి. పాలు కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఇక్కడ ఏవైతే ఇమేజ్ చూపించానో అందులో అన్నింటిలో విటమిన్ డి ఉంటుంది. ఈ రోజు శాస్త్రవేత్తలు ఏమంటున్నారు, మనకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు అంటే విటమిన్ డి ఎక్కువ స్థాయిలో ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో, ఏ వ్యక్తిలో అయితే విటమిన్ డి అనేది అద్భుతంగా ఉంటుందో, అద్భుతంగా ఉత్పత్తి అవుతుందో వారిపైన కరోనా వైరస్ ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుందట. అందుకే ఈ మధ్యలో ఏం చేస్తున్నారు అంటే ఎవరైనా పేషెంట్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వారికి విటమిన్ డి ఉంటాయి కదా, ఇంజెక్షన్స్ కానివ్వండి, టాబ్లెట్స్ కానివ్వండి ఎక్కువగా ఇస్తారట. యాక్చువల్గా చాలా మందికి తెలిసింది ఏంటంటే విటమిన్ సి తీసుకుంటా ఉంటారు, కానీ విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా విటమిన్స్ ఏవైనా మంచిదే. ఈ కరోనా వైరస్ కాలంలో, ముఖ్యంగా ఈ కరోనా విపత్కర పరిస్థితిలో విటమిన్స్ అనేది మనకు చాలా ఆవశ్యకం, చాలా ఎసెన్షియల్గా తీసుకోవాలి. అందులో విటమిన్ డిని ఏం చేస్తున్నారు ఈ రోజు శాస్త్రవేత్తలు మరి వైద్యులు ఏం చేస్తున్నారు అంటే కరోనా పేషెంట్స్ ఎవరైతే ఉంటారో సివియర్గా అవుతున్నారు, వారి పైన ఇంపాక్ట్ ఎక్కువగా డోస్ పెరుగుతుంది వైరస్ అన్న సిచ్యువేషన్లో విటమిన్ డి డోస్ను కూడా పెంచుతున్నట. సో విటమిన్ డి డోస్ అనేది, విటమిన్ డి అనేది మన శరీరంలో ఎక్కువగా ఉందనుకో ఆటోమేటిక్గా ఏమవుతుంది, కరోనా దాని ప్రభావాన్ని తక్కువ చూపిస్తుందట. అంటే ఏంటి, మనిషి మరణించకుండా మోర్టాలిటీ రేట్ని కూడా మనం తగ్గించగలిగిన వారం అవుతామని చెప్పేసి విటమిన్ డి ఎసెన్షియాలిటీ గురించి ఈరోజు నిమ్స్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ప్రకటించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో విటమిన్ డి అనేది కరోనాకి సంబంధించి కరోనా వ్యాధి విషయంలో కూడా ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువ మొత్తంలో మన శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అయినా లేదా మన శరీరంలో విటమిన్ డి ఎక్కువగా ఉందనుకోండి, ఈ విటమిన్ డి ఎక్కువగా దొరికే ఫుడ్ ఏదవుతుంటాయో వాటి తీసుకున్నా కూడా మన శరీరంలో అద్భుతంగా కరోనా కట్టడి చేసుకోవచ్చు అన్నట్టు. ఇదొకటి ఇంపార్టెంట్. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు ఈరోజు అధికారికంగా ప్రకటించారు ఇది. యాక్చువల్లీ ఇలాంటి సమాచారం ఏంటంటే విటమిన్ డి వార్తలో నిలిచింది కాబట్టి విటమిన్ డికి సంబంధించి ఎన్ని రకాలుగా ఉంటాయి, D1, D2, D3 ఇందాక మీకు సైంటిఫిక్ నేమ్స్ కూడా చెప్పాను. సో ఏ రకంగా మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది, ఏ నానోమీటర్స్ రేడియేషన్లో మన శరీరంలో ఏదైతే ఉంటుందో యూవీ రేడియేషన్ ఉంటుంది కదా, దాదాపు ఎంత 190 to 400 నానోమీటర్స్ వేవ్ లెంత్ దగ్గర మన శరీరంలో ఉత్పత్తి కావడం జరుగుతుంది. సో ఇలాంటి అంశాలు ఏవైతే అంటే దీనివల్ల లోపం వల్ల కలిగే ఏంటి, ఎక్కువైతే కలిగే వ్యాధులు ఏంటి, ఇలాంటి వాటిపైన ప్రశ్నలు అడుగుతారు పోటీ పరీక్షలో. సో విటమిన్ డి అనేది శరీరంలో ఉన్నత మోతాదులో ఉందనుకోండి, కరోనా వైరస్ మన శరీరం పైన ప్రభావాన్ని చూపించదట. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కరోనాకి సంబంధించి మరొక పరిశోధన వార్త నిలిచింది. ఐఐటి మండి శాస్త్రవేత్తలు, ఐఐటి మండి శాస్త్రవేత్తలు. మండి అనగానే ఎక్కడ గుర్తుకు రావాలి మనకు, హిమాచల్ ప్రదేశ్. సో మండి, బద్ది ఇవన్నీ ఇంపార్టెంట్ ప్లేసెస్. యాక్చువల్గా బద్ది అనే పేరు వార్త నిలిచింది అనుకోండి, బద్ది అనేది ఒక హబ్గా మనం గుర్తుంచుకోవచ్చు. హబ్ అంటే ఏంటి, ఒకే ప్రాంతంలో చాలా సంస్థలు ఉంటాయి అన్నట్టు. మనకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బద్ది ప్రాంతానికి ఒకసారి వెళ్ళిరు అనుకోండి, అక్కడ ఎక్కువగా ఫార్మా సంస్థలు ఉంటాయి. కొన్ని వందల ఫార్మా సంస్థలు ఒకే ప్రాంతంలో, బద్ది అనే ప్రాంతం ఒక విలేజ్ ప్రాంతం అన్నట్టు. అలాంటిది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక టెక్నాలజీ యూనివర్సిటీ అనుకోవచ్చు మనం, ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇటీవల ఐఐటీలు తరచు వార్తలు నిలుస్తున్నాయి. ఐఐటీల పాత్ర ఏంటి వర్ధమాన కాలంలో అని చెప్పేసి గ్రూప్ 1లో కానీ సివిల్స్లో కానివ్వండి ఎస్ఏ రూపంలో కూడా అడగవచ్చు. సో ఐఐటీస్ రోల్ ఇన్ కాంటెంపరీ ఇండియా అని చెప్పేసి. సో ఐఐటీల గురించి చాలా చెప్పాను, ఇప్పటివరకు ఒక 20 ఇష్యూస్ చెప్పాను. ఒక్కసారి రివైజ్ చేసుకోండి, ఎందుకంటే ప్రతిసారి రివిజన్ అయ్యేసరికి మనకు టైం పెరుగుతుంది. సో ఐఐటి మండి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు అంటే కరోనా వైరస్లోని ప్రోటీన్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేసి అసలు ఆ ప్రోటీన్ స్ట్రక్చర్ని మనం డిస్మాంటిల్ చేసేస్తే ఆ కరోనా వైరస్ ప్రభావాన్ని చూపించదంట. ఆ ప్రోటీన్ స్ట్రక్చర్ ఏంటంటే కరోనా వైరస్లో నాన్ స్ట్రక్చరల్ ప్రోటీన్స్ 16 ఉంటాయంట. నాన్
స్ట్రక్చరల్ ప్రోటీన్స్, ఎన్ఎస్పి అని గుర్తుంచుకోండి. నాన్ స్ట్రక్చరల్ ప్రోటీన్స్ కరోనా వైరస్ లో 16 ఉంటాయంట. ఆ 16లో కూడా నాన్ స్ట్రక్చరల్ ప్రోటీన్ 1 ఉంటుంది కదా. సో యాక్చువల్గా ఎక్కువ మనం ఇలా పేర్లతో పిలుస్తాం, ప్రోటీన్స్ కానివ్వండి, ఎక్కువగా ఎంజైమ్స్ కానివ్వండి. సో అలా నాన్ స్ట్రక్చరల్ ప్రోటీన్ 1 ఏదైతే ఉంటుందో ఇదే ప్రస్తుతం మన పైన ప్రభావానికి కారణం అంట. అంటే మనకు ప్యాథోజెనిసిటీ విషయంలో కానివ్వండి, మన శరీరంలో కరోనా ప్రభావం ఏదైతే కనబడుతుందో వైరస్, ఆ కరోనా వైరస్ లోపల నాన్ స్ట్రక్చరల్ ప్రోటీన్ 1 ఉంటుంది కదా, ఆవన్నే మన పైన ఇంపాక్ట్ చూపిస్తుందట. ఆటోమేటిక్ ఏం చేయొచ్చు, దీని యొక్క స్ట్రక్చర్ని మనం పూర్తిగా అధ్యయనం చేసేసి యాంటీవైరల్ థెరపీ ప్రయోగాల్లో కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ నాన్ స్ట్రక్చరల్ ప్రోటీన్నే మనం డిస్మాంటిల్ చేసామనుకోండి, దాన్నే కట్టడి చేసామనుకోండి, మిగతా డమ్మి అన్నట్టు నాన్ స్ట్రక్చరల్ ప్రోటీన్ 2, 3, 4, 5 ఏవైతే ఉంటాయో అంతగా ఇంపాక్ట్ లేవు. అవి ఏవైనా కూడా జస్ట్ మెడిసిన్ వేసుకుంటే మనకి ఏవైతే ఉంటాయో సేమ్ అడినో వైరస్ ప్రభావం లాగానే కనబడతాయి, అంటే జలుబు చేయడం ఇలాంటివి. కానీ మనకి ఏదైతే ఉంటుందో లంగ్స్ పైన ఇంపాక్ట్ చూపించేది అనేది నాన్ స్ట్రక్చరల్ ప్రోటీన్ అన్నట. సో దీన్ని కట్టడి చేస్తే మన శరీరంలో కరోనా వైరస్ యొక్క ఆగడాలు ఏవైతే ఉంటాయో దాన్ని కూడా కట్టడి చేయొచ్చని ఐఐటి మండి శాస్త్రవేత్తలు ఈరోజు ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. ఇది ఒకటి కరోనాకి సంబంధించి ఇంపార్టెంట్. సో నాన్ స్ట్రక్చరల్ ప్రోటీన్ 1 ఏదైతే ఉంటుందో కరోనా వైరస్ లో అదే మానవ శరీరం పైన ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పేసి ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ప్రముఖంగా చర్చించడం జరిగింది. అంటే ఐఐటి మండి అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఐఐటి రోపర్, ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే, ఐఐటి కాన్పూర్, ఐఐటి గౌహతి తరచు వార్తలు నిలుస్తున్నాయి, ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తులు ఫస్ట్ పర్సన్ వచ్చేసి టీవీ నరేంద్రన్ గారు. ఎవరు టీవీ నరేంద్రన్ గారు అంటే ప్రస్తుతం టాటా స్టీల్ ఉంది కదా, సో టాటా స్టీల్ సంస్థకి సిఇఓ అండ్ ఎండి, చీఫ్ అని గుర్తుంచుకోండి. టాటా స్టీల్, సో టాటా స్టీల్ సంస్థ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అంటున్నాను. ఎప్పుడైనా మీకు ప్రతిసారి చెప్తాను, ఒక్కొక్క పదాన్ని అర్థం చూడండి, అదే మనకు విజయ రహస్యం. ఒక్కొక్క పదాన్ని అర్థం చూస్తే ఆ అర్థం మనకు అయిందనుకోండి, అసలు ఉద్దేశం ఏంటి తెలుస్తుంది. ఇక్కడ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అంటున్నాను అంటే భారతదేశంలో పరిశ్రమలకి సంబంధించి. కన్ఫెడరేషన్ అంటే ఏంటి, సమాఖ్య. భారతదేశంలో పరిశ్రమలు అన్నీ ఉన్నాయి కదా, ప్రైవేట్ సంస్థలు అన్నీ ఉన్నాయి కదా, ఈ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో పరిశ్రమల యొక్క అసోసియేషన్ అన్నట్టు. యాక్చువల్గా 1895 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా ప్రస్తుతం పనిచేస్తుంది. 1895 ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అని గుర్తుంచుకోండి. ఇది నాన్ గవర్నమెంటల్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అంటే ఏంటి, ట్రేడ్, ఇది ఒక కీవర్డ్. సో వాణిజ్యానికి సంబంధించి నాన్ గవర్నమెంటల్ అంటున్నాను. సో ప్రభుత్వానికి ఇన్వాల్వ్మెంట్ ఉండదు, కేవలంగా ఎక్స్క్లూజివ్గా ప్రైవేట్ సంస్థలకు సంబంధించి ఏ రకమైన నియంత్రణ కానివ్వండి, నిర్ణయాలు కానీ తీసుకోవాలి. అంటే ప్రైవేట్ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటిపైన నియంత్రణ ఉండే సంస్థ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. ట్రేడ్ విషయంలో కానివ్వండి, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఒక్కొక్క పరిశ్రమ సంబంధించి అన్ని గైడ్లైన్స్ కూడా ఈ సంస్థని ప్రచురిస్తుంది. సో అలాంటి కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉంటుందో ఈ సిఐఐకి చీఫ్ గా ఈరోజు వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే టీవీ నరేంద్రన్ గారు. సో టీవీ నరేంద్రన్ ఎవరు, భారతదేశంలోని ఒక పరిశ్రమ. ఇక్కడ అర్హత సాధించాలి అంటే ఖచ్చితంగా పరిశ్రమకి సంబంధించి చీఫ్ గా ఉండాలి. ప్రముఖ సంస్థ టాటా స్టీల్ ఏదైతే ఉంటుందో టాటా స్టీల్ చీఫ్ టీవీ నరేంద్రన్ గారు ఈ పరిశ్రమల సమాఖ్యకు ఈ రోజు చైర్మన్ గా ఎన్నికై వార్తలు ఇచ్చారు. ఎన్నిక ఎవరు చేస్తారు, ఈ పరిశ్రమలు అన్ని ఉంటాయి కదా భారతదేశంలో, ఈ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ కింద నమోదైన సంస్థలు ఏవైతే ఉంటాయో, గుర్తింపు పొందిన సంస్థలు ఏవైతే ఉంటాయో, పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వారి మధ్య ఒక్కొక్క సంస్థ యొక్క యజమాని ఉంటారు కదా, వారి మధ్య ఎన్నికలు జరుగుతాయి అన్నట్టు. ఆ ఎన్నికల్లో ఇటీవల టీవీ నరేంద్రన్ గారు గెలిచారు. మరి టీవీ నరేంద్రన్ గారు ఎవరి స్థానంలో ఈ పదవిని చేపట్టబోతున్నారు? కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, భారతదేశంలో పరిశ్రమల సమాఖ్య ఉంటుంది కదా, ఈ సమాఖ్యకి సంబంధించి చీఫ్ హోదాలో ఉండబోతున్నారు. ఎవరి స్థానంలో వచ్చారు అంటే ఉదయ్ కోటక్ గారి స్థానంలో తను రావడం జరిగింది. సో 1 year ఉంటుంది యాక్చువల్గా టెన్యూర్ అనేది. సో ఉదయ్ కోటక్ స్థానంలో రావడం జరిగింది. అంటే ఈ సంస్థకి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ కూడా ఉంటారు, లేదా వైస్ చైర్మన్ కూడా ఉంటారు. వైస్ చైర్మన్ ఎవరంటే పవన్ ముంజాల్ ఈ రోజు ఎన్నిక కావడం జరిగింది. పవన్ ముంజాల్ ఏంటి, ఇతనికి సహచరుడుగా పనిచేస్తారు అన్నట్టు. ఇతను చైర్మన్, అతడు వైస్ చైర్మన్ అనుకోవచ్చు, లేదా డిప్యూటీ చైర్మన్ అనుకోవచ్చు ఈ సంస్థ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. మరి పవన్ ముంజాల్ ఎవరు, ఇతను కూడా ఒక పరిశ్రమ ఉండాలి కదా. సో హీరో
మోటార్ కార్ప్ సంస్థ ఏదైతే ఉంటుందో, హీరో బైక్స్ ఉంటాయి కదా మనకు, ఆ సంస్థకి సంబంధించిన చీఫ్ అన్నట్టు. పవన్ ముంజాల్ ఏమో ఉపాధ్యక్షులు అని గుర్తుంచుకోండి, ఇతనేమో అధ్యక్షులు లేదా చైర్మన్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో టీవీ నరేంద్రన్ గారు. అండ్ నెక్స్ట్ ఈరోజు జేబి మహాపాత్ర గారు వార్తలు నిలిచారు. జేబి మహాపాత్ర, జగన్నాథ్ మహాపాత్ర అని గుర్తుంచుకోండి. సో జగన్నాథ్ విద్యాధర్ మహాపాత్ర పూర్తి పేరు జగన్నాథ్ విద్యాధర్ మహాపాత్ర ఈ రోజు వార్తలు నిలిచారు. భారతదేశంలో ప్రముఖ సంస్థ, ఒక చట్టబద్ధ సంస్థ స్టాచ్యుటరీ బాడీ అంటే ఏంటి? ఒక చట్టం ఆధారంగా భారతదేశంలో ఏర్పాటు కావాలి. ఒక సంస్థ ఒక చట్టం ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగింది అనుకోండి, దాన్ని స్టాచ్యుటరీ లేదా చట్టబద్ధ సంస్థ అంటాం. ఎగ్జాంపుల్ మనకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇటీవల తరచు వార్తలు నిలుస్తోంది, జాతీయ హరిత ట్రిబ్యునల్ 2010 యాక్ట్ ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగింది. స్టాచ్యుటరీ బాడీ అంటే ఒక చట్టం ఆధారంగా ఆ సంస్థ ఏర్పాటు కావాలి. మరి భారతదేశంలో ఒక సంస్థ ఉంది మనకు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, సిబిడిటి అంటాం. సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనేది స్టాచ్యుటరీ బాడీ. ఏ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగిందంటే 1963 సెంట్రల్ రెవెన్యూ యాక్ట్. సో సెంట్రల్ రెవెన్యూ యాక్ట్ 1963 ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో ఏర్పాటైన సంస్థ సిబిడిటి. సో చట్టం ఆధారంగా ఏర్పాటైన సంస్థ అంటే చట్టం ప్రభుత్వానికి సంబంధించింది, అంటే ఇది ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ అనుకోవచ్చు. ముఖ్యంగా పేర్లో చూడండి, ఎప్పుడు చెప్పే మాటే. సో సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటున్నాను, అంటే సెంట్రల్ కేంద్ర బోర్డు దేనికి సంబంధించి? డైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించి. డైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ అనేది కీవర్డ్. మనకు భారతదేశంలో డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ప్రస్తుతం పరోక్ష పన్నులు అన్నింటినీ కూడా మర్జ్ చేసేసి మనకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది రావడం జరిగింది. పరోక్ష పన్నులు అనేవి మనం చూడలేము, కానీ ప్రత్యక్ష పన్నులు అంటే ఏంటి? ఒక వ్యక్తి నేరుగా చెల్లించేది లేదా ఒక సంస్థ నేరుగా చెల్లించేది. ఒక వ్యక్తి నేరుగా ప్రభుత్వానికి చెల్లించారనుకోండి, ఎంత మొత్తంలో అయితే చెల్లిస్తున్నామో మనకు ఆ ఫిగర్ కూడా తెలుస్తుంది. డైరెక్ట్ గా మనం ప్రభుత్వానికి చెల్లిస్తాం అన్నట్టు. ఎగ్జాంపుల్, వ్యక్తుల పైన వేసే పన్ను ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్. అండ్ సంస్థల పైన వేశారనుకోండి, ఆ వ్యక్తి పనిచేసే సంస్థ పైన ప్రభుత్వం పన్ను వేస్తుంది కదా, దాన్ని కార్పొరేట్ ట్యాక్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఒక వ్యక్తి స్వతహాగా కట్టేది, అదే ఒక సంస్థ కట్టింది అయితే కార్పొరేట్ ట్యాక్స్ అన్నట్టు. సో అలాంటి ప్రత్యక్ష పన్నులకి సంబంధించి నియంత్రణ సంస్థ, అత్యున్నత సంస్థ భారతదేశంలో 1963లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక చట్టబద్ధ సంస్థ. ఈ చట్టబద్ధ సంస్థకు ఈరోజు నూతన చైర్మన్ గా, సో చైర్మన్ అనొచ్చు లేదా చీఫ్ అని గుర్తుంచుకోండి, లేదా డైరెక్టర్ అని గుర్తుంచుకోండి. సో సిబిడిటి నూతన డైరెక్టర్ గా ఇటీవల నియమితులై వార్తలించిన పర్సన్ ఎవరంటే జేబి మహాపాత్ర. మనకు జగన్నాథ్ విద్యాధర్ మహాపాత్ర. మహాపాత్ర అనే పేర్లు ఎక్కువగా ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులకు ఉంటాయి. ఒకటి కొన్ని గమనించండి, ఎందుకంటే మనకు పర్సన్స్ నేమ్స్ సాధారణంగా కూడా వారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు గుర్తుకొస్తారు. ఎగ్జాంపుల్ రావత్ అనే పేర్లు వచ్చినాయి అనుకోండి, మనకు ఉత్తరాఖండ్. త్రివేంద్ర సింగ్ రావత్, తీరత్ సింగ్ రావత్. సో రావత్ అనగానే ఉత్తరాఖండ్. అదే ముండా అనే పేర్లు వచ్చినాయి అనుకోండి, జార్ఖండ్. అదే బెనర్జీ, ముఖర్జీ పేర్లు వచ్చినాయి అనుకోండి, వెస్ట్ బెంగాల్కి సంబంధించి. మహాపాత్ర ఇలాంటి పేర్లు వచ్చినాయి అనుకోండి, ఒడిశా రాష్ట్రానికి సంబంధించి. అండ్ నాయర్, నంబూతిరి, అకితం అచ్యుతన్ నంబూతిరి ఇలాంటి పేర్లు వచ్చినాయి అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించి. అప్ప అనే పేర్లు వచ్చినాయి అనుకోండి, కర్ణాటక రాష్ట్రం. అప్ప అనగానే ఏంటి? మనకు యడియూరప్ప ఎగ్జాంపుల్. సో అలా కొంతమంది వ్యక్తుల పేర్ల ఆధారంగా కూడా మనము ఆ వ్యక్తులు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు గుర్తుంటుంది. ఎందుకంటే మన సంస్కృతిలో భాగం, మనకి ఏదైతే రెగ్యులర్గా ఉంటే ఆ పేర్లు పెట్టుకోవడం జరుగుతుంది. సో అలా ఈరోజు జేబి మహాపాత్ర గారు సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఏదైతే ఉంటుందో కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఈ సంస్థకి నూతన చీఫ్ గా నియమితులై వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో 1963 గుర్తుంచుకోండి. ప్రస్తుతం న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న సంస్థ. ముఖ్యంగా మనకు ఐటీకి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది కదా, సో ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన సంస్థ, ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం, చాలా ఇంపార్టెంట్ పుస్తకం, ఆల్ యూ నీడ్ ఈజ్ జోష్. జోష్ అంటే ఏంటి? సో ఉత్సాహం అన్నట్టు. సో మనందరికీ కావాల్సింది ఉత్సాహం అనే ఒక పుస్తకం. సో తెలుగులో ట్రాన్స్లేషన్స్ అవసరం లేదు, అన్ని తెలుగులో ట్రాన్స్లేట్ అయితే బాగుండదు. సో ఆల్ యూ నీడ్ ఈజ్ జోష్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్త నిలిచింది. దేనికి సంబంధించి అంటే 30 ఎంతూజియాస్టిక్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో, ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో 30 కథలను సంకలనం చేయడం ద్వారా ఈ పుస్తకం వార్తలు నిలిచింది. ఈ సంకలనం చేసిన వ్యక్తి, ఈ ఎడిట్ చేసిన వ్యక్తి ఎవరో, అసలు ఈ పుస్తక రచయిత అనుకోవచ్చు, ఎడిటర్ అనుకోవచ్చు, లేదా రచయిత ఎవరు అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ సుప్రియా పాల్. పేరు గుర్తుంచుకోండి, సుప్రియా
పాల్. సో సుప్రియా పాల్ ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకు ఇంపార్టెంట్ పర్సన్ అంటున్నానంటే, మీరు యూట్యూబ్లో జోష్ టాక్స్ అనే షో చూస్తే ఉంటారు నాకు తెలిసి. సో జోష్ టాక్స్ అని ఉంటుంది, మీరు యూట్యూబ్లో సర్చ్ చేసినా వస్తుంది. సో జోష్ టాక్స్ అంటే ఏంటి? మనకు ఉత్తేజాన్ని కల్పించే, మనకు ఉత్ప్రేరకంగా పనిచేసే ఉపన్యాసాలు ఇస్తారన్నట్టు ఆ ఛానల్లో. సో జోష్ టాక్స్ ఏదైతే ఉంటుందో, జోష్ టాక్స్కి తను కో-ఫౌండర్ అండ్ డైరెక్టర్గా కూడా విధులు నిర్వర్తించారు. సో కో-ఫౌండర్ ఆఫ్ జోష్ టాక్స్ సుప్రియా పాల్ గారు. తను సంకలనం చేసిన లేదా తను సేకరించిన 30 ఇన్స్పిరేషనల్ స్టోరీస్. ఆ పుస్తకం పేరే ఆల్ యూ నీడ్ ఈజ్ జోష్. దీనికి ట్యాగ్ లైన్, ఈ పుస్తకం యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే ఇన్స్పైరింగ్ స్టోరీస్. మనకి ఇన్స్పిరేషన్గా ఉంటాయి అన్నట్టు. సో కొంతమంది వ్యక్తుల జీవితాలను చూస్తే ఇన్స్పిరేషన్గా ఉంటాయి. సో ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఆఫ్ కరేజ్, మనకు ధైర్యాన్ని ఇచ్చేవి, అండ్ కన్విక్షన్ ఇన్ 21st సెంచరీ ఇన్ ఇండియా. ఈ 21వ శతాబ్దంలో ఎవరికి సంబంధించి అయితే ఇన్స్పిరేషన్గా మనకు పైన పనిచేస్తాయో వాటికి సంబంధించి 30 కథలను సంకలనం చేయడం ద్వారా, ఎడిట్ చేయడం ద్వారా ఈ పుస్తకం మన ముందుకు రావడం జరిగింది. ఈ పుస్తకం ఇంపార్టెంట్. ఈ పుస్తకం మనకు బ్లూమ్స్బెర్రీ పబ్లికేషన్స్ వారు విడుదల చేయడం జరిగింది. సో ఇలాంటి పుస్తకాలు చదవచ్చు, ఎందుకంటే చాలా ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. ఎక్కడైనా గుర్తుంచుకోండి, మనకు ఇన్స్పిరేషనల్ స్టోరీ చదివినాం అనుకోండి, సక్సెస్ స్టోరీని చదివితే వారి సక్సెస్ మాత్రమే కనబడుతుంది. కానీ సక్సెస్ స్టోరీ మనకు సక్సెస్గా పనిచేస్తుందా లేదో చెప్పలేం, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. కానీ ఫెయిల్యూర్ స్టోరీస్ చదివామనుకోండి, ఆ ఫెయిల్యూర్ నుండి మనం నేర్చుకుంటే మనకు ఫెయిల్యూర్ అనేది రాదు. ఒక్కొక్కరి సిద్ధాంతాలు ఒక్కరికి ఉంటాయి. సో పక్కన పెడితే ఇలాంటి బుక్స్ చదివితే మనకి ఎంతూజియాస్టిక్గా ఉంటుంది. సో ఆల్ యూ నీడ్ ఈజ్ జోష్ అనే పుస్తకం ఇటీవల వార్తలు నిలిచింది. ఉద్దేశం, అందులో క్రోడీకరించబడిన అంశాలు ఏంటి అంటే, మనకు ఇన్స్పిరేషనల్ స్టోరీస్ 30 స్టోరీస్. సో ప్రముఖులకు సంబంధించి 21st సెంచరీలో ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్ర అనుకోవచ్చు. సో ఎవరు రాస్తారు ఈ పుస్తకాన్ని అంటే సుప్రియా పాల్ అని గుర్తుంచుకోండి. సుప్రియా పాల్ ఎవరంటే జోష్ టాక్స్ సంస్థకి కో-ఫౌండర్, డైరెక్టర్ అని గుర్తుంచుకోండి. అండ్ ఫోర్బ్స్ ప్రముఖ సంస్థ ఉంటుంది కదా, సో ఫోర్బ్స్ మ్యాగజైన్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ గురించి జాబితా విడుదల చేసిందో, లాస్ట్ 2020లో తన పేరు కూడా చోటు సంపాదించుకోవడం జరిగింది. ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న పర్సన్ ఈ ఆథర్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.